నీ పుట్టుకే అవినీతి, నీ పార్టీ అవినీతి. అధికారం లేనప్పుడు లక్షల కోట్లు, అధికారం వచ్చిన తర్వాత అధికారాన్ని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసి ఈరోజు నీ అవినీతి అంతా బయటపడుతుంటే నిస్సిగ్గుగా యూరియా మీద 250 కోట్లు అవినీతి జరిగిందని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే నీకు ఆ పిచ్చుందని అందరికీ ఉందనుకుంటావా? రైతుకి ఇచ్చిన దాని మీద ఎవరైనా సరే తప్పు చేస్తారా, అవినీతి చేస్తారా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు అవినీతి జరుగుతుంది? నువ్వు ఉండేటప్పుడు యూరియా 50% మార్కెట్ ద్వారా ఇచ్చేవాళ్ళు, 50% ప్రైవేట్ యాజమాన్యం ద్వారా ఇచ్చేవాళ్ళు. మేము వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ద్వారా ఇవ్వాలి అని చెప్పి 70% మార్కెట్ ద్వారా అమ్ముతున్నాం, 30% ప్రైవేట్ డీలర్లకు ఇస్తుంటే అవినీతి జరిగింది. 300 బస్తా 500 ఇస్తున్నా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాం. ఎక్కడ కూడా రైతు సేవా కేంద్రంలో ఒక్క పైసా అదనంగా లేకుండా ఇస్తుంటే నిస్సిగ్గుగా నువ్వు యూరియాలో అవినీతి జరిగిపోయిందని మాట్లాడుతుంటే ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి. నిన్ననే 2 పేపర్లో ఫోటోలు చూపించారు. ఆ 2 పేపర్లు కూడా దిక్కుమాలిన సాక్షి పేపర్. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో యూరియా ఇవ్వలేకపోతున్నారు, వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గంలో యూరియా ఇవ్వలేకపోతున్నారు, బావిలో పడి చనిపోవాలి. నీకిప్పటికే నీ అవినీతికి, నీ మోసానికి, నీ దగాకి 5 సంవత్సరాలు నువ్వు పాలించినటువంటి పాలనకి ప్రజలు విసికి వేసారి 11 కిలోమీటర్లు గొయ్యి తవ్వి నిన్ను, నీ పార్టీని బావిలో ఎప్పటికే పూడ్చినా సరే సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. వేరే పేపర్లో చూపించి మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. నీ పాంప్లెట్లో నువ్వే తప్పుడు ఫోటోలు తీయించి తప్పుడు సమాచారం రాసి ఈరోజు నువ్వు మాట్లాడుతుంటే నవ్వుకుంటున్నారు. నిన్న గుడిపల్లె నేను కలెక్టర్తో మాట్లాడాను, ఛాలెంజ్ చేస్తున్నాం, ఆ ఊరు వెళ్దాం. 666 బస్తాలు ఆ గ్రామానికి ఇచ్చారు. మొదటి రోజు సర్వర్ పని చేయకపోతే రెండో రోజు రమ్మని చెప్తే రెండో రోజు వచ్చారు. 400 మంది వచ్చారు. 15 నిమిషాల్లో లైన్లో ఉండి గుడిపల్లిలో ఎరువులు తీసుకుంటే నీ దిక్కుమాలిన పేపర్లో ఫోటో వేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలో ఎరువులు దొరకలేదని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే ఏం ఆన్సర్ చేయాలి, ఏం మాట్లాడాలి? బాధ, ఆవేదన కలుగుతుంది. ప్రజలు అర్థం చేసుకోవాలి. సమస్య కొంత వచ్చింది, చెప్పాను కారణాల వల్ల. ఈ సమస్యను అధిగమించడానికి అన్ని ప్రయత్నం ఇప్పుడు స్ట్రీమ్లైన్ అయింది, ఎక్కడా ఇబ్బందులు లేవు. అయినా సరే ప్రతిరోజు పేపర్లో, టీవీల్లో ఇదే పని. పద గుడిపల్లి వెళ్దాం, రైతులకు అడుగుదాం ఎన్ని గంటలు లైన్లో ఉన్నారు, ఎవరికి ఎరువు అందలేదు. దీన్ని నిన్న చూపించి పెద్దనకుండా, గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మేము మాట్లాడలేమా? మాకు నోరు లేదా? మాకు డైలాగులు రావా? కానీ విఘ్నత, వినయం మాలో ఉంది. అందుకే మేము మాట్లాడలేకపోతున్నాం. అడ్డదిడ్డంగా పెరిగిన అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో రైతుల్ని నిట్ట నిలువున ముంచేసిన దౌర్భాగ్య పరిస్థితుల్లో నువ్వుండి జగన్మోహన్ రెడ్డిని అంటావా నుయ్యో గొయ్యో చూసుకోమని? ఒక వ్యవసాయ మంత్రిగా ఉండి రైతులకి ఈరోజు మద్దతు ధర ఇవ్వలేకపోయినందుకు నువ్వు తీసుకోవాలి నుయ్యో గొయ్యో, జగన్ కాదు. ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఈరోజు కేంద్రం ఇచ్చిన లక్షల టన్నుల యూరియాని రైతులకి అందకుండా బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని మింగేస్తుంటే దాన్ని కంట్రోల్ చేయాల్సింది పోయి నువ్వు కూడా వాటా తీసుకున్నందుకు నుయ్యో గొయ్యో చూసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. నీ నియోజకవర్గంలో ఇచ్చాపురం గణపతి అనే వ్యక్తి యూరియా దొరక్క తాను సూసైడ్ చేసుకుంటూ ఒక సెల్ఫ్ వీడియో పెట్టాడు. నీ దౌర్భాగ్యమైన మంత్రి వల్ల ఎలాంటి పరిస్థితి ఆ రైతుకు వచ్చిందో చెబుతూ దానికి నుయ్యో గొయ్యో చూసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు కాదు.